ఫోన్ లాక్ తీసి చెప్తాను. ఫోన్ పల్లెంగా ఫోన్ ఎట్లా సీక్రెట్ లాగా ఉంటాయి. ఏమైనా సీక్రెట్ లాగా సీక్రెట్లు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా. అప్పుడు నువ్వు లాక్ ఎందుకు తీసేయలేవు, నువ్వు కొట్టేందుకు వేయలేవు, ఒక రెండింటి కారణం చెప్పు. గంతే 6 నెలలు అవుతుంది నాకు ఫోన్ లాక్ తీసి ఇస్తలేడు, ఆ లాగి చెప్తలేడు. అప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు అప్పుడు నమ్మినావు, అప్పుడు నువ్వు నమ్మినావు కాబట్టి నేను చేసుకున్నాను. అంటే నాకు లవర్ ఉంది నేను ఎందుకు ఇస్తా ఫోన్ అన్నట్టు మాట్లాడుతున్నావు. డబ్బింగ్ మాటలు మాట్లాడు. డ్యూటీకి పోతున్నా ముట్టద్దు, లాక్ అడగద్దు, అవన్నీ నీకు అనవసరం. అది సీక్రెట్స్ అన్నప్పుడు సీక్రెట్స్ అంతే. చెప్తున్నా ఇది పెద్దగా అవుతుంది రోజు అంతే. ఫోన్ లాక్ తీసి చెప్తాను. ఫోన్ పల్లెంగా ఫోన్ సీక్రెట్ లాగా సీక్రెట్లు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా. అప్పుడు నువ్వు లాక్ ఎందుకు తీసేయలేవు, నువ్వు కొట్టేందుకు వేయలేవు, ఒక రెండింటి కారణం చెప్పు. గంతే 6 నెలలు అవుతుంది నాకు ఫోన్ లాక్ తీసి ఇస్తలేడు, ఆ లాగి చెప్తలేడు. ఈ ప్రాంక్ తీసిన కదా, ఆ ప్రాంక్ తరపున ఇప్పుడు నాకు ఇది ఒక విషయం తెలిసింది. నాకు ఫోన్ ఎందుకు ఇస్తలేవు, నాకు అదొకటి చెప్పు. ఎందుకు ఇలా కాదు, నాకు ఫోన్ ఎందుకు ఇస్తలేవు, నాకు అదొకటి చెప్పు. ఫోన్ ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు కూడా కరెక్టే చెప్పారు. ఇప్పుడు నాకు అది కారణం కావాలి. నువ్వు లాక్ ఎందుకు తీసేయలేవు, నువ్వు కొట్టేందుకు వేయలేవు, ఒక రెండింటి కారణం చెప్పు. తీయని నా ఫోన్ నా ఇష్టం, ఎవరి ఇష్టం అలాగే ఉంటుంది. ఇయ్యకపోతే ఇస్తా, నువ్వు అడుగుతే ఇయ్యకపోతే ఇస్తా, లేకపోతే లేదు. ఇయ్యకపోతే సపడకు. ఎందుకు ఇస్తలేవు అంటే అది నా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు వీడియో వాళ్ళ కామెంట్లు పెట్టారని వాళ్ళ కామెంట్లు చూసి ఇవన్నీ అడుగుతున్నావు. ఇప్పుడు వీడియో పెట్టి మళ్ళీ ఇది చేస్తున్నావు నన్ను. ఆ కామెంట్ల గురించి నేను అడుగుతాను. మరి గాళ్ళు కామెంట్ పెడతా నేనెందుకు నీతో ఊరుకుంటా? నువ్వు ఆ రోజు ఒట్టేయని కామెంట్ చూసా కదా నువ్వు. ఆ రోజు ఒట్టేయని మాట మైండ్ లో పడ్డా. ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ పెట్టి నేను వాళ్ళ ముంగట్నే ఇది కూడా ఇవి అన్నప్పుడు ఏది సపోర్ట్ అవ్వకుండా నాకు తలకే ఘోరంగా వస్తుంది. ఫోన్ ఇవి ఒర్రిపియక అసలు మళ్ళా మాటలు వస్తాయి. ఏంది అను మాటలు ఏమంటావు చూస్తా కదా. అను ఏమంటావు, ఏం మాట్లాడటం? నీ తప్పులేంది, నువ్వు ఫోన్ నీ తప్పులేంది, నువ్వు ఫోన్ ఎందుకు ఇస్తావు అది చెప్పు ఫస్ట్. నేను ఇయ్య అన్నప్పుడు ఇయ్య, నా ఫోన్ ముట్టద్దు నువ్వు అంతే. నీ ఫోన్ ఇస్తే లేకపోతే లేదు. నేను ఫోన్ ఇయ్య, ముట్టకు నా ఫోన్ ఇంకోసారి. ఇప్పుడే మండి, బిర్యానీ, బ్రీజర్, రొట్టెలు అడబెట్టచ్చు. ఇప్పుడు అన్న మండి తినబోదాం దారా, అటు పోదాం ఇటు పోదాం అని ఓళ్ళు ఫోన్ చేస్తారు. ఓళ్ళతోటి పోవాలి ఇప్పుడు నేను. నా చెల్లెని హిట్ కాకుండా చేసిండు, మోకం చూడకుండా చేసిండు. ఈ బాధ వాళ్ళకు రావద్దు. ఇది నేను వ్యూస్ కోసం చేస్తలే, కొంతమంది సమాధానం కోసం, కొంతమందికి నేను సమాధానం ఇవ్వాలి కదా. నా అమ్మ నాన్న, నా అన్నదమ్ములు ఎంత ఎడుతుర్రు, ఎంత బాధపడుతుర్రు, ఎంత పోరాటం చేస్తుర్రు. గింతమంది అన్నదమ్ములు ఉండి ఎందుకు కాపాడుకోలేము? ఏనాడు కూడా మా చెల్లెని ఒక దెబ్బ వేయలేడు, తిట్టలేడు, ఎప్పుడు కూడా ఒక దెబ్బ వేయలేడు. ఆయనకి ఏం తక్కువ చేసినాం? 12 లక్షలు అంటే జాబ్ ఉన్నది, బండి ఉన్నది, వేసుకునే బట్టలు కొన్నది, దుకాణం పెట్టించింది. అవన్నీ ఏంటి? జాబ్ కోనంటే సరే ఇంట్లోనే ఉండని చెప్పింది. ఇంకెంత మంచిగా చూసుకుంటారు? ఆయనకి ఏం కావాలి ఇంకా? ఫస్ట్ అమ్మ నాన్న మాట వినలేడు, ఈయనక కావాలని మందు తాగి మరి నా చెల్లె కావాలన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు వినలేవు వాళ్ళ అమ్మ నాన్న మాటలు, ఇప్పుడు ఎందుకు విన్నావు?